హాయ్ అండి. ఇది మునగాకు కూర అన్నమాట. ఈ ఆషాఢంలో ఈ మునగాకు కూరని ఒకసారైనా తినాలి. ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి ఈ మునగాకులో. దీన్ని పప్పు రూపంలో కానీ కారపొడి రూపంలో కానీ ఎలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మునగాకు పప్పు చేస్తున్నాను. ఇది వర్షం పడిందని చెప్పి నేను ఇలా డైరెక్ట్ ఓన్లీ చిగుర్లు ఇలా కందిపప్పులో వేస్తున్నాను అనమాట. ఈ కందిపప్పు నేను ఒక గంట ముందు నానబెట్టి ఇందులో ఉంచాను అనమాట. ఇప్పుడు ఈ మునగాకుని ఇలా దీని మీద పెట్టుకోవాలి. ఇది సరిపడా దీనికి తగినంత ఉప్పు, పసుపు, అలానే చింతపండు వేసుకోవాలన్నమాట. ఇందులోనే ఈ ఆకు పైన ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. మీకు లేదు పప్పు ఉడికినాక ఇవన్నీ వేసుకున్నా పర్వాలేదు. 2 పచ్చిమిర్చి, కారం అంతేనండి వేసింది. కుక్కర్లో 3 విజిల్స్ రానివ్వాలి అంతేను. పప్పు నానిన తర్వాత ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోయిద్ది అనమాట. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. ఉడికిపోయినాక వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, లాస్ట్లో ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే పప్పు టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక్కసారన్నా ఈ ఆషాఢంలో మునగాకుని వండుకోండి. అంతేనండి. ఈ తాలింపుని ఈ పప్పులో కలిపేసుకోవటమే. ఈ పప్పుని ఒకసారి మెదుపుకోవాలన్నమాట. ఇదిగోండి చక్కగా ఉడికిపోతుంది మొత్తము ఆకుతో సహా. ఈ పప్పుగా కనిపిస్తుంది కానీ పప్పు అంతా ఉడికిపోయిద్ది అనమాట. కుక్కర్లో కదా, అదే విడిగా అనుకోండి చాలా టైం పడుతుంది. విడిగా చేయాలి అనుకుంటే పప్పు ఉడికినాక సగం ఉడికినాక ఈ ఆకు అనేది హాఫ్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసుకోవాలన్నమాట పప్పు ఉడికినాకైతే. కానీ ఇది ఈజీ ప్రాసెస్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారైనా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు నేను కారప్పొడి చేస్తున్నాను. కారప్పొడికి ఈ ఆకుని కొంచెం ఎండలో పెట్టుకొని పొడి ఆడనివ్వాలన్నమాట. దీనికి సరిపడా ఈ ఆకుకి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి. వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నమాట. తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఆకుకి సరిపడా వేసుకున్నాను అనమాట. ఇవి వేగినాక ఇందులోనే ధనియాలు, ఇంకా మనకు కావాల్సి వస్తే మీకు ఇష్టమో అనుకుంటే పల్లీలు టేస్ట్ బాగుంటుందండి. ఇందులో నేను వేయించిన శనగపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర కూడా వేస్తున్నాను అనమాట. ఇవి కూడా వేగినాక దోరగా వేయించుకోవాలండి. ఇలా స్మాష్ చేస్తే విరిగిపోవాలన్నమాట. ఇదిగోండి ఎంత దోరగా వేయించుకుంటే అంత క్రిస్పీగా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇవి మొత్తం వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో నేను ఈ ఆకును కూడా వేయించుతున్నాను. ఈ ఆకు కూడా పొడిలాడాలన్నమాట వేగితే. అలా వేయించుకోవాలి. ఈ విధంగా ఆకు మొత్తం వేసి వేయించుకోవాలి. ఇదిగోండి ఇంకొంచెం దగ్గరికి పడాలన్నమాట. ఇంకా ఈ విధంగా రావాలన్నమాట. పొడిలాడాలి వేగితే. ఇప్పుడు వీటన్నిటిని మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత ఉప్పు, చింతపండు వేసుకొని ఒక వెల్లుల్లి రెమ్మ వేసుకొని ఇలాగ పౌడర్లే చేసుకోవాలన్నమాట. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.